ఏమ్మా ఇదంతా ఎప్పటి నుంచి అవుతుంది అసలు? సంవత్సరం నుంచి అయిపోతుంది మేడం. నువ్వెందుకు ఇన్ని రోజులు ఓపిక పట్టుకున్నావు? అంటే నీ ఇష్టపూర్వకంగా నీకు నచ్చుతుందా మరి? లేదు మేడం, కావాలని పోనీ, నాకు ఎవరు గతి లేరు కదా. సరే ఎట్లనన్నా కానీ అట్లనే ఓపికతోనే పని చేసుకుంటా. చూస్తున్నారా మేడం, అప్పటి నుంచి గతి లేదు అదే అంటుంది. కానీ తనకు కావాలని మా ఇద్దరి మీద కుట్ర చేసి కావాలని లేదో ఎలాంటి హింసలు దారుణాలు జరుగుతున్నాయి అని చెప్తే కదా వీళ్ళ గురించి అసలు పూర్తి డీటెయిల్స్ తెలిసేది. పక్కింట్లో కూడా ఫోన్ ఇయ్యరు, కడప దాటనియరు. ఎక్కడ పోయిన బిడ్డ నువ్వు ఇంట్లోనే ఉండాలా, చంపేస్తానని అంటారు. అసలు ఏడికి బయటికి వెళ్ళనియరు. చాలా చాలా హింస పెడుతున్నారు. రోజు తాగుతుంటాడా? రోజు తాగుతాడు మేడం, రోజు తాగుతారు, ఇద్దరు కలిసి తాగుతారు. మీరు అయిన బాబాయ్ కదా, మరి వీళ్ళిద్దరు ఏదో భార్యాభర్తలు ఉంటే వాళ్ళతో మీరు ఉండటం ఎందుకు? మీరు వెళ్ళిపోవచ్చు కదా. మా అన్నయ్య చనిపోయాడండి, మా అన్నయ్య చనిపోతే నేనే పెంచి పెద్ద చేశాను. వాళ్ళకి ఎవరు లేరు, నేనే చూసుకుంటాను ఇద్దరిని. అందుకనే ఇంత బాగా చూసుకుంటున్నారా? నేను ఈ రోజు కాదు, నువ్వు తాళి చూస్తున్నానండి. కట్టిన భార్య అని ఇంకొకరు వచ్చి చెయ్యేస్తుంటే అసలు నువ్వు మనిషివేనా? నువ్వు ఎట్లా ఓపిక పడుతున్నావు? ఎలా ఉన్నావు? లేదు మేడం, అదంతా అలా చూస్తున్నా. సరే అమ్మాయి, అసలు వాళ్ళు ఒక్క నిమిషం, వాళ్ళు ఇప్పటి వరకు ఏం లేదు, ఇదంతా అబద్ధం, కట్టుకట్ట అంటున్నారు. మరి నీ మాట నేను ఎలా నమ్మాలి? వీడియో తీసావా? ఇప్పుడు ఏం చెప్తారో చూద్దాం. మరి ఆ వీడియో చూపి అమ్మా, ఏం తీసావు? ఎవరితో మాట్లాడి చిచి, అసలు మీరు మనుషులేనా? ఇంత దారుణాలు చేస్తున్నారు. సిగ్గులేదా మీ ఇద్దరికి? ఇంకా పైపెచ్చి ఇక్కడికి వచ్చి స్టూడియో దగ్గరకు వచ్చి వాదిస్తున్నారా? చీ, ఎంత దరిద్రమైన అసలు మీ అసలు బతుకులేనా? మీరు అసలు మనుషులేనా? ముఖ్యంగా నిన్ను అసలు నిన్ను తాకాలన్నా గానీ నా చెయ్యి నేనే భయపడుతున్నాను. తూ, మీదొక జన్మ, వాడొక బాబాయి, నువ్వు ఒక కొడుకువి, వాడిదొక పెంపకం. ఇంకా నాకు ఇట్లాగే వస్తున్నాయి మీ గురించి మాటలు. అది కాకుండా ఒక్క ఆడపిల్ల దగ్గరికి మళ్ళీ వేరే వాళ్ళని కూడా పంపించడానికి మీరు రెడీ అయిపోయారా? చే, అసలు ఎంత అసహ్యం వేస్తుంది మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే. మనుషులేనా మీరు అసలు? ఏమ్మా, ఎలా భరిస్తున్నావమ్మా నువ్వు అసలు వీళ్ళిద్దరిని? చండాలంగా మళ్ళీ ఆ అమ్మాయి వండి పెడితే తినుకుంటూ ఆ అమ్మాయి మీదే ఇట్లా మీరు ఇంత అగాయిచ్చానికి. అబ్బో, ఇంత ఏంటి ఆమె కొడుకు తాగేసి పడుకుంటాడు. పెద్ద శుద్ధ పూసలు మీరే మాట్లాడాలి. మరి చాలా సార్ మా బాబాయ్ చెప్తే నేను నమ్మలేను. ఇదంతా కావాలని కట్టుకథ చూపిస్తుంటే నువ్వు ఇంకేం అదరగొడుతున్నావు? ఎక్కువ మాట్లాడు, పళ్ళు రాలిపోతాయి నీకు అక్కడ వీడియో సాక్ష్యాలతో సహా ఉంటే.